హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఫిబ్రవరి 18 నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కుమ్మెర గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఒక్క సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలకు సృష్టించింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఆ సంఘటన ఏంది, అక్కడ ఏం జరిగింది, టోటల్ స్టోరీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఫిబ్రవరి 18 రోజు కుమ్మెర గ్రామంలో చాగలి చంద్రకళ, ఈమెకి 2 సంతానం, అందులో ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పేరు గణేష్. ఆ అబ్బాయి ఒక మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. అయినా కూడా వాళ్ళమ్మ ఆ కోడల్ని దగ్గర తీసుకొని ఆ పుట్టిన పిల్లోని గుండెకు హత్తుకొని శివుడి ఆలయంకి వెళ్ళి శివునికి దర్శించుకొని వద్దామని ఫ్యామిలీతో సహా కుమ్మెర గ్రామంలో ఉన్న శివుడి ఆలయంలోకి వెళ్ళారు. అక్కడ లోపలికి వెళ్ళడానికి వీళ్ళని ఒక 100 రూపాయలు కట్టి టోకెన్ తీసుకోమని చెప్పారు. యాక్చువల్గా అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఈ చాకలి అనే వాళ్ళు ఆ టెంపుల్లో జరిగే ప్రతి ఒక్క పనిని చేస్తూ ఆ గుడిని అలంకరించడం ఇవన్నీ వీళ్ళే చేస్తుంటారు. అన్ని వీళ్ళకి ప్రతి దగ్గర యాక్సెస్ ఉంది. కానీ ఇక్కడ యాక్సెస్ ఇవ్వకపోవడానికి ఇంకొక రీజన్ ఉంది. ఆ రీజన్ తర్వాత చెప్తా. ఫస్ట్ ఈ స్టోరీ చెప్తా. ఇక్కడ ఆలయ ధర్మకర్త అయిన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు లోపలికి వస్తుంటే మీరు టోకెన్ తీసుకొని లోపలికి రావాలి, టోకెన్కి 100 రూపాయలు అని చెప్తారు. చంద్రకళ అనే ఫ్యామిలీ మేము ఎందుకు పే చేయాలి 100 రూపీస్, మేము గుడిని అలంకరించే వాళ్ళం, పని చేస్తాం, అన్ని చేస్తాం, మాకు లోపలికి రావడానికి ప్రాబ్లం ఏంటి, అసలు మేమెందుకు పే చేయాలని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయడం కరెక్టే. అసలు 100 రూపాయలు పెట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎందుకు? ఓకే, ఉంటాయి బయట విఐపి దర్శనాలు ఉంటాయి, వేరే దర్శనాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కావాలని వీళ్ళకి ఒక 100 రూపాయలు టోకెన్ తీసుకుంటేనే తప్ప లోపలికి అలౌ చేస్తామనే విధంగా మాట్లాడారు వాళ్ళు, ఎవరైతే ఆలయ ధర్మకర్త ఉన్న శ్రీనివాస్ రెడ్డి. ఓకే, వీళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాత ఈ ఆడవాళ్ళు ఉండి ఒక 2-3 మినిట్స్ డిబేట్ ఆడారు. మేము ఎందుకు పే చేయాలి అనే విధంగా మాట్లాడారు. ఆ ఒక 2-3 మినిట్స్లోనే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి, ఆయన అబ్యూజింగ్ వర్డ్స్ వాడడం స్టార్ట్ చేసిండు. తెలుగులో గలీజ్ మాటలు మాట్లాడడం, ఎవరైతే వినకూడని మాటలు అయి ఉంటాయో అవన్నీ మాట్లాడడం, ఒక ఆడవాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. వాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడినంతసేపు మాట్లాడి బయటకు వచ్చి ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడే కీర్తి భర్త అయిన గణేష్ అక్కడ అవైలబుల్లో లేడు ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు. సో అది తెలుసుకున్న గణేష్ వీళ్ళని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటంటే సో అని జరిగిందని వాళ్ళ వైఫ్ చెప్పిన తర్వాత ఆ కుమ్మెర విలేజ్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూపుల్లో మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారు కదా, మేము కూడా సేమ్ మిమ్మల్ని కూడా ఇవే మాటలు అంటే మీరు తీసుకుంటారా అనే విధంగా ఒక మెసేజ్ పెట్టిండు. నార్మల్ మెసేజే పెట్టిండు. ఆ మెసేజ్ చూసిన అధికారులు ఎవరైతే ఉన్నారో పై వాళ్ళు పెద్దోళ్ళు ఆ మెసేజ్ చూసి అక్కడే ఉన్న శ్రీనివాస్ రెడ్డి నార్మల్గా మాట్లాడదామని చెప్పి లోపలికి పిలిచిండు ఈ అబ్బాయిని. ఆ తమ్ముడు రా అనే రమ్మన్నాడంట లోపలికి. సో ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత మీరెంత, మీ బతుకెంత అని స్టార్ట్ చేసి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి పడేసి ఈ పర్సన్ ఉండడమే చాలా బక్కగుండు అండ్ చాలా వీక్గుండు అండ్ ఇతని కాళ్ళు ఒక రాడ్ కూడా ఉంది. అవన్నీ బయట ఉన్న ఆడవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా తెలుసుకొని ఒక దగ్గర ఒక 4 నుంచి ఒక 6 ఆ రూమ్లో ఉండి కొడుతూ ఉన్నారు. ఘోరంగా కొడుతూ ఉన్నారు. ఆ కొట్టే క్రమంలో ఎవరైతే ఆ చంద్రకళ గణేష్ వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె బయట నుంచి అసలు చెప్పుకోలేని బాధ, ఆమె బ్యాక్గ్రౌండ్లో ఏడుస్తుంటే ఆటోమేటిక్గా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ యూట్యూబ్ కండిషన్స్ వల్ల చూపించలేకపోతున్నా. మీకు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టోటల్ వీడియోస్ వస్తాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నడుస్తుంది ఇది. సో బయట ఉన్నావా అంత బాధపడుతూ అడుక్కుంటున్నా కూడా పట్టించుకోకుండా ఎంత ఘనంగా కొట్టాలో అంతకంటే ఘోరంగా కొట్టి రూమ్లో పడేశారు. కొబ్బరికాయలతో కొట్టారు, తలకాయల మీద కొట్టారు, నడుము మీద కొట్టారు. ఎవరైతే చంద్రకళ అనే ఆమె ఉందో అక్కడున్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడుతుంటే ఆ కాళ్ళ మీద పడ్డ ఆవిడ్ని నడుము మీద కూర్చొని ఎగిరి తంతురు. ఆమెకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందంట. ఆ కీర్తి అనే అమ్మాయి ఉంది, తన పక్కనే గణేష్ వాళ్ళ చెల్లెలు కూడా ఉంది. వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా ఏమి వినిపించుకోకుండా వీళ్ళు ఎట్లా అయితే కొట్టాలో అంతగానో కొడుతూనే ఉన్నారు. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, చిన్న లేదు, పెద్ద లేదు. సో ఈ సిచ్యువేషన్ చూసిన కీర్తి తట్టుకోలేక సరే చంటి బిడ్డనైనా చూసి ఆపుతారేమో, కొంచెం దయ చూపిస్తారేమో అని ఆ పాపని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టారు. ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఆయన కాళ్ళ దగ్గరికి పెట్టినప్పుడు అప్పుడైనా సరే కొంచెం ఆలోచించి జరిగింది తప్పిందని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి వదిలేస్తే బాగుండేది. కానీ ఆ కాళ్ళ కాడ పెట్టిన వెంటనే
ఎవరికో పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పెడతావేంటి అని స్టార్ట్ చేసి ఇంకా బూతులు స్టార్ట్ చేసిండు. చెప్పలేని బూతులు ఆ కీర్తి అనే అమ్మాయి చెప్తుంటే మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా, ఇంత రాక్షసంగా, ఇన్ని మృగాలు ఉన్నాయా అనిపించింది నాకైతే. ఒక చంటి బిడ్డను తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టినా కూడా ఆ మనిషి మనసు కరగలేదు. లోపల పర్సన్ కొట్టే విధంగా కొడుతూనే ఉన్నారు, బయట అనే మాటలు అంటూనే ఉన్నారు. ఆ కాళ్ళగడ పెట్టిన వెంటనే కాలుతో తన్నేసిండు. కాలుతో తన్నగానే ఇక్కడ నుంచి కొంత దూరంలో ఆ పాపెళ్ళి పడింది. ఆ పాపెళ్ళి పడిన తర్వాత ఎవరైతే వాళ్ళమ్మ కీర్తి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వెళ్ళి ఆ పాపను దగ్గర తెచ్చుకుని పాలు ఇచ్చింది, కొంచెం సెట్ అయింది. ఆ మూమెంట్లో గణేష్ పోలీసులకు ఫోన్ చేసి నన్ను ఇక్కడ బాగా కొడుతున్నారు అనే ఒక్క మాటే చెప్పగలిగాడు తను. మిగతాది ఏం చెప్పే టైం లేదు ఎక్కడ. అది విని కూడా అక్కడున్న పోలీసులు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు 5:30కి గణేష్ కాల్ చేస్తే ఆ పోలీస్ వాళ్ళు వచ్చింది 8:30కి. సో ఇక్కడ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే మనుషులు, నన్ను అడిగితే ఇదొక ట్రాజెడీ అనేది నేను అన్నను, ఇదొక ఫెయిల్యూర్ ఆఫ్ హ్యుమానిటీ అనేది నేను అంట. ఎందుకంటే అంతమంది జనం ఉన్నా వాళ్ళు అధికారం చూపించుకొని దౌర్జన్యం చేసి ఇలాంటి తక్కువ కులం వాళ్ళని తక్కువ చేసి చూసి కొట్టి మళ్ళీ పైనంగా వీళ్ళే మళ్ళీ పోలీసుల్ని మీరు రావాకండి, మేము చూసుకుంటాం, మీరు రావాల్సిన అవసరం లేదని అక్కడున్న సర్పంచ్ తుకారాం రెడ్డి నేనే చూసుకుంటా, మీరెవరు రావాల్సిన అవసరం లేదని చెప్పిందంట. సో మరి ఇంత ఘోరమా? ఒక ఫ్యామిలీని ఇంతమంది కార్నర్ చేయాలా? ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేసారు? వాళ్ళు క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఇంకో ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే ఈ చాకలి చంద్రకళ అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ రెడ్డి అనే కులపోళ్ళని కాకుండా వీళ్ళకు నచ్చిన కులపోళ్ళకు ఓటేసారు. సో అది వీళ్ళకి నచ్చలేదు, అదొకటి మనసులో పెట్టుకున్నారు. సో ఆ రివెంజ్ని ఇలా తీర్చుకుందామని ట్రై చేసారు. కానీ ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయింది. వీళ్ళ పగలు, దౌర్జన్యాలు, రౌడీజాల వల్ల ఒక చిన్న అమ్మాయి, 2 నెలల చిన్న అమ్మాయి, ఏమీ తెలియని అమ్మాయి చనిపోయింది. ఫిబ్రవరి 18th రోజు ఇష్యూ జరిగితే ఫిబ్రవరి 21st రోజు అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోతున్నానో కూడా తెలియకుండా ఆ పసిగందు చనిపోయింది. సో దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు ఫోకస్ చేయరు. ఎందుకంటే మనకు టీఆర్పీ రాదు కదా, ఫేమ్ రాదు కదా, ట్రెండింగ్లో ఉండం కదా ఇలాంటి ఇష్యూస్. అదే మన ఇండియాకి ఏదో పెద్ద హీరోనో ఇంకెవరో ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైనా వస్తూ ఒక 10 మంది ప్రెస్ మీట్లో పెడితే అది కదా న్యూస్, అది కదా మనకు ట్రెండింగ్ టాపిక్. ఇది ఎందుకు అవుతుంది? ఇది ఎక్కడో ఒక నాగర్ కర్నూల్లో కుమ్మెర గ్రామంలో జరిగింది ఒక చిన్న ఇష్యూ అంతే, అక్కడి వరకే. దాని గురించి మాట్లాడేది ఏం లేదు. ఆ గణేష్ అనే వ్యక్తిని దగ్గర ఒక 8 మంది కొట్టిరంట. అందులో ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ తుకారాం రెడ్డి, ఆయన కొడుకు సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గ్రామస్తులు నరేష్ రెడ్డి, కుఫేందర్ రెడ్డి, కన్నేరెడ్డి, వీళ్ళు ఇలా ఈ పర్సన్స్ అందరు కలిసి గొడవ జరిగింది. అక్కడ జరిగింది చిన్న రీజనే అయ్యుండొచ్చు, కానీ దాన్ని ఎలా కన్వర్ట్ చేసిరంటే ఆల్రెడీ ఇలా లోపల ఇంకేదో ఉంది, అది పెట్టుకొని ఇట్లా రివెంజ్ తీసుకోరు వీళ్ళు. అక్కడ ఉన్న ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా కూడా కేసు తీసుకోలే వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. అదుపులోకి తీసుకుందామంటారు, కానీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ మనుషులు అక్కడ లేరు. ఎవరైతే అక్కడికి వెళ్ళిన మల్లన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఎక్కడ మీరు అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు కదా, మరి అదుపులోకి తీసుకుంటే కోర్టులో హాజరుపరచాలి కదా, ఎక్కడ తీసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే చంద్రకళ వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరైతే ఈ పెద్దోళ్ళు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి వాళ్ళు మాకు దగ్గర చుట్టాలు, మాకు దగ్గర మనుషులు, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని, ఏం పీక్కుంటారో పీక్కుండా అనే విధంగా వాళ్ళు మాట్లాడారంట కూడా. ఆ కీర్తి అనే అమ్మాయి చెప్తుంటే లిటరలీ ఎట్లా అనిపించిందంటే ఒక మనిషిని ఒక 10 మంది కలిసి కింద తొక్కేసినట్టు అనిపించింది. ఎట్టి సైడ్ నుంచి కూడా సపోర్ట్ లేదు. వాళ్ళు ఉన్నది జస్ట్ 4 ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళ రాజకీయాలు రుద్దడం కోసం ఇలా చేశారు. అండ్ ఇంకోటి పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. దాని ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ పాపకి తగిలిన గాయాలు ఏదైతే ఉన్నాయో గాయాలేం తగలలేదు, పైన ఒక్క స్క్రాచ్ కూడా లేదని చెప్పారు. అక్కడున్న ఎస్ఐ పట్టించుకోలేదు, సిఐ పట్టించుకోలేదు, వీళ్ళ మొర విన్నోళ్ళు లేరు ఎవరు అక్కడ. లిటరల్లీ వీళ్ళ చిన్నోళ్ళంతా ఒక సైడ్, వాళ్ళు పెద్దోళ్ళంతా ఒక సైడ్, అలా అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ.
సో వీళ్ళకి ఇంతవరకు ప్రాపర్ జస్టిస్ జరగలేదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఎందుకు వాళ్ళని కాపాడాలనుకుంటున్నారు, ఎందుకు వాళ్ళని సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇంతవరకు అర్థం కాలేదు. మరి వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారనా, లేకపోతే వీళ్ళు తక్కువ వాళ్ళనా, వీళ్ళని ఇంతే చూడాలనా? ఎవరో ఇప్పుడు బయట చాలామంది నీతులు చెప్తా ఉంటారు, మన దేశంలో కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఇదే అదే అది అదే అని. మరి కులాలే ఉన్నాయి, మనుషులు లేరు. కులాల గొడవలే ఉన్నాయి, మనుషుల ప్రేమలు లేవు. కులాలన్న ఒకటి, హిందువులందరూ ఒకటే అని చంద్రకళ ఫ్యామిలీ అనుకుంది. కానీ వీళ్ళు ఎవరైతే రెడ్డి సంఘానికి సంబంధించిన ఈ పెద్ద పర్సన్స్ ఉన్నారో, అండ్ ఇంకోటి నేను రెడ్డి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఇష్యూలో ఉన్న పర్సన్స్ గురించి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ 2 మనుషుల మధ్య కాదు, 2 కులాల మధ్య జరిగిన ఇష్యూనే ఇది. ఈ ఇష్యూ వల్లనే 2 నెలల పాప చనిపోయింది అని ఈ క్వశ్చన్ ఎవరు రైజ్ చేస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు కూడా. లిటరలీ నాకు ఈ మూమెంట్ చూస్తున్నప్పుడు నాకు జనగణమనలో పృథ్వీరాజ్ది ఒక డైలాగ్ ఉంటుంది, ఒక కుక్కని చంపితే 100 మంది మనుషులు వచ్చి క్వశ్చన్ చేస్తారు, అదే ఒక మనిషిని చంపితే ఏ కుక్క కూడా రాదు అని చెప్పి. సో నాకు ఇదే అనిపించింది, ఏదో చిన్న చిన్న కుక్కల ఇష్యూస్ ఆ గల్లీలో జరిగి ఇంకేదైనా జరిగితే దాని గురించి అదేదో మాట్లాడతారు, దీని గురించి ఇదేదో మాట్లాడతారు. కానీ అరే భయ్యా, ఇక్కడ 2 నెలల పాప చనిపోయింది, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. ఆ అమ్మాయి అలా చనిపోయిన వల్ల ఆ పాప తల్లి ఎవరైతే ఉన్నదో కీర్తి అంత శోక సంద్రంలో ఉన్నా కూడా, అంత బాధపడుతుంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఏ పొలిటీషియన్ కూడా ఇంతవరకు మాట్లాడలేదు దీని గురించి, ఏ పెద్ద వ్యక్తుల గురించి దీని గురించి డిస్కస్ చేయలేరు, ఏ ఒక్కరు కూడా పెద్దలు దీని గురించి పోస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇది ట్రెండింగ్ టాపిక్ కాదు. నాగర్ కర్నూల్లో ఒక మారుమూల గ్రామంలో జరిగిన చిన్న సంఘటన వీళ్ళకైతే. సార్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. ఏదైతే బాధితురాలు కుటుంబం ఉందో వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ జరగాలి, ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. వీళ్ళని మాత్రం విడిచిపెట్టకండి. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. శిక్ష ఇస్తే కొంచెమైనా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి, జరగవచ్చు కూడా. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ అనేది ఒక 2 నెలల చిన్నారి పాప గురించి. సో ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే అది ఇంకే విధంగా వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. సో వాళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టుకొని విచారించి మనకి తగిన శిక్ష చేయండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మేమున్నామని ఒక హామీ ఇవ్వండి. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇది నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి ఈ పనిని జరిగేలా చూడండి. సో నా సైడ్ నుంచి నేను మీకు చెప్పాలనుకున్న స్టోరీ నేను మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. అక్కడ జరిగిన ఇష్యూ, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ దాని గురించి మాత్రమే మాట్లాడాను. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. కానీ ఇది నిజంగా ట్రాజెడీ కాదు, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమానిటీ, అంతే.